ప్రియుడితో మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సమంత. సో, ఆ వీడియోలో అయితే నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వాళ్ళు అసలు ఎక్కడ దొరికారు? ఏంటి విషయం? ఇప్పటి వరకు సమంత, రాజ్ నిడిమోర్ వీళ్ళిద్దరు కూడా చాలా సందర్భాల్లో చాలా చోట్ల కనిపించారు. మీడియా ముందు కూడా అందరూ క్యాప్చర్ చేసుకున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, వాళ్ళు నిజంగా ప్రేమలో ఉన్నారా లేకపోతే సినిమాల కోసమే తిరుగుతున్నారా అనేది ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ మధ్య ఉంది రిలేషన్షిప్పే అని చెప్పేసి వాళ్ళే బయట చెప్పుకుంటున్నారని చెప్పేసి కూడా ప్రజలందరికీ క్లియర్గా అర్థమైపోతుంది. సో సమంత ఏదైతే బాలీవుడ్లో వెబ్ సిరీస్ చేస్తున్నారో అక్కడ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ కూడా ఈయనే ఉంటున్నారు. సో అదేవిధంగా సమంత రీసెంట్గా శుభం అనే సినిమా నిర్మించింది. ఆ సినిమా కూడా ఈయన కూడా ఉన్నారు. ఇద్దరు కలిసి, అంటే సమంత గారు తిరుపతికి వెళ్ళారు ఆ సినిమా కోసమే. సో ఆ తిరుపతిలో కూడా రాజ్ నిడిమోర్ కనిపించారు. అండ్ సమంత ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్లో కూడా ఈయన కనిపించారు. జిమ్లో వర్కౌట్ చేస్తున్నప్పుడు అక్కడ కనిపించారు. ఫార్మ్కి వెళ్ళినప్పుడు కొన్ని అంటే వెదర్లో మంచి మంచి లొకేషన్స్లో సమంత గారు ఫొటోస్ దిగారు. ఆ ఫొటోస్లో కూడా రాజ్ నిడిమోర్ కనిపించారు. అంటే ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇద్దరు ఒకే చోట కనిపిస్తున్నారు. సో ఇంతకుముందు మనం చూసాం, ఇటు శోభిత, నాగచైతన్య ఇద్దరు కూడా సేమ్ అదే విధంగా ఒకే చోట ఇద్దరు ఫొటోస్ కనిపించడం. సో ఈ విధంగా అందరూ కూడా సోషల్ మీడియా అనుకున్నారు వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి. కానీ దానికి వాళ్ళు ఎప్పుడు కూడా రియాక్ట్ అవ్వలేదు. ఇక్కడ శోభిత కానీ నాగచైతన్య కానీ ఏ ఒక్క చోట కూడా అంటే వాళ్ళ మధ్య ఉంది ప్రేమ అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు బయటికి చెప్పుకోలేదు. కానీ సడన్గా వచ్చి ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చారు. సో మరి వీళ్ళిద్దరు కూడా సేమ్ అదే రీతిలో వెళ్తున్నారు. చాలా చోట్ల ప్రతి ఒక్క చోట కూడా ఇద్దరు కలిసి కనిపిస్తున్నారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏముందనేది ఇద్దరు కూడా ఎప్పుడు కూడా రివీల్ చేయట్లేదు. ఇంకా సేమ్ వాళ్ళలాగానే ఎప్పుడో ఒకసారి సడన్గా వచ్చేసి ఎంగేజ్మెంటో పెళ్లి చేసుకొని అందరికైతే షాక్ ఇచ్చేలాగా అయితే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా ఒక కార్లో రెడీ హ్యాండ్గా ఇద్దరు కూడా మళ్ళీ దొరికిపోయారు మీడియాకి అయితే. అయితే ఆ కార్లో రాజ్ నిడిమోర్ గారు, సమంత గారు ఇద్దరు కూడా కలిసి ఉండడం, మరి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే లేదు. బట్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మనము జిమ్లో కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కానీ అన్ని చోట్ల చూసాం. బట్ ఈ విధంగా కార్లో వెళ్తున్నప్పుడు కూడా మళ్ళీ ఈ మధ్య కనిపించడం అనేది, అంటే ఇద్దరు కూడా ప్రతిసారి కనిపించడం అనేది అందరికి కూడా ఒక ఇంకా డౌట్ అనేది పెంచుతుంది అన్నమాట. ఒకసారి రెండుసార్లు అంటే ఓకే, సినిమాల కోసం తిరుగుతున్నారు అంటే ఓకే, బట్ ప్రతి ఒక్క టైంలో తింటున్నా, వాళ్ళు ఆడుతున్నా, వర్కౌట్ చేసిన ప్రతి ఒక్క చోట కూడా కనిపిస్తున్నారంటే దానికి ఏంటి, ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయితేనే ఇట్లా ప్రతి ఒక్క చోట కూడా కనిపిస్తారు. మరి వీళ్ళ బంధానికి పేరు ఏంటి అని చెప్పేసి మన సమాజం మొత్తం కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి వాళ్ళిద్దరూ సడన్గా వచ్చి ఏదైనా సమాధానం చెప్తారా, లేకపోతే పెళ్లి చేసుకొని సమాధానం చెప్తారా, లేకపోతే వాళ్ళంతలా వాటే ఓకే మా ఇద్దరి మధ్య ఇది ఉంది తొందరలో చేసుకుంటామని చెప్పి చెప్తారా. సో మొత్తానికైతే వాళ్ళు చెప్పే దాని మీద అయితే ఒక ఆన్సర్ ఆధారపడి ఉంటుంది. అప్పటి వరకు అయితే లోకం మాత్రం డెఫినెట్లీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్స్ని అయితే తీసుకుంటున్నారు.